మేషరాశి వారికి నవంబర్ 2025 నెల రాశి ఫలాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ నెల మీ జీవితంలో ఎలాంటి కీలక మార్పులు రాబోతున్నాయో, ఏ రోజుల్లో మీకు అద్భుతంగా కలిసి వస్తాయి, ఎక్కడ మీరు కొంచెం వెనక్కి తగ్గి ఆలోచించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి వివరాలు మరోసారి చూద్దాం. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరం చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ, లలో ఏదైనా ఒకటి అయితే మీరు ఈ రాశికి చెందిన వారే. మేషరాశి వారికి నవంబర్ 2025 ఒక పవర్ ప్యాక్ నెల అని చెప్పవచ్చు. అంటే ఈ నెలలో మీరు మామూలుగా ఉండరు, చాలా హైపర్ యాక్టివ్గా ఫుల్ ఎనర్జీతో ఉంటారు. గత కొన్ని నెలలుగా మీరు ఏదైనా పని చేయాలనుకుంటే బద్ధకంగా అనిపించడం లేదా రేపు చేద్దాంలే అని వాయిదా వేయడం వంటివి జరిగి ఉండవచ్చు. కానీ ఈ నవంబర్ నెల మొదలు కాగానే మీలో ఒక కొత్త కరెంట్ పాస్ అయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడే చేయాలి, ఈరోజే పూర్తి చేయాలి అనే పట్టుదల మీలో విపరీతంగా పెరుగుతుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. 10 మందిలో ఉన్నా సరే మీరే హైలైట్ అవుతారు. మీ మాటి తీరులో ఒక గాంభీర్యం, ఒక కమాండింగ్ పవర్ వస్తుంది. అయితే ఇదే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే, కానీ అది అతి విశ్వాసం కాకూడదు. నాకు అన్నీ తెలుసు, నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అనే ధోరణి గనక మీలో వస్తే ఈ నెలలో రావలసిన మంచి ఫలితాలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎంత ఎదిగినా వదిగి ఉండటం ఈ నెలలో మీకు చాలా అవసరం. ఉద్యోగస్తులకు ఈ నెల ఒక సువర్ణ అవకాశం. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా టీం లీడర్లుగా లేదా మేనేజర్లుగా ఉన్నవారికి తమ టీం నుండి మంచి సపోర్ట్ దొరుకుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కంపెనీకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పై అధికారుల దృష్టిలో మీ స్థాయి పెరుగుతుంది. పని ఒత్తిడి గుర్తింపు. పని ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, కానీ దానిని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. రాత్రి పొద్దుపోయే వరకు పని చేయాల్సి వచ్చినా అలసట అనిపించదు. ఎందుకంటే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు ఈ నెలలో గ్యారంటీగా దొరుకుతుంది. చాలా కాలంగా ప్రమోషన్ పెండింగ్లో ఉంటే ఈ నెలలో అది క్లియర్ అయ్యే ఫైల్ కదులుతుంది. కొత్త అవకాశాలు. జాబ్ మారుదాం అని సీరియస్గా ట్రై చేసేవారికి నవంబర్ 2వ వారం నుండి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీకు వచ్చే ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇంటర్వ్యూలలో మీరు చెప్పే సమాధానాలు చాలా స్పష్టంగా అవతలి వారిని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. జీతం విషయంలో కూడా మీరు డిమాండ్ చేసిన ఫిగర్ ఇచ్చే కంపెనీలు దొరుకుతాయి. ఆఫీస్ పాలిటిక్స్. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీ వెనుక గోతులు తవ్వే ప్రయత్నం చెయ్యవచ్చు. మీ కొలీగ్స్లో కొందరు మీతో పైకి నవ్వుతూ ఉంటూనే మీ బాస్ దగ్గర మీ గురించి తప్పుగా చెప్పే ప్రయత్నం చెయ్యవచ్చు. కానీ అవేవీ మిమ్మల్ని ఏం చెయ్యలేవు. మీ పనితనం ముందు వారి కుట్రలు పనిచెయ్యవు. మీరు కేవలం మీ పని మీద ఫోకస్ పెట్టండి, మిగతా విషయాలను పట్టించుకోవద్దు. వ్యాపారస్తులకు ఈ నెల క్యాష్ బాక్స్ గలగలాడుతుంది. మీ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారం చేసేవారికి మరియు సీజనల్ బిజినెస్ చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు. మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం. కొత్త మెషినరీ కొనాలన్నా, షాప్ రినోవేషన్ చెయ్యించాలన్నా లేదా కొత్త బ్రాంచ్ ఓపెన్ చెయ్యాలన్నా నిర్భయంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే లీగల్ విషయాల్లో మాత్రం అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. పార్ట్నర్షిప్ జాగ్రత్తలు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు పారదర్శకంగా ఉండాలి. డబ్బుల విషయంలో చిన్న అనుమానం వచ్చినా అది పెద్ద గొడవకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి రూపాయికి లెక్క రాసి పెట్టుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి. ధన ప్రవాహం బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. అయితే ఈ నెలలో మీ చేతికి డబ్బు అందగానే ఖర్చు పెట్టాలనే కోరిక కూడా బలంగా కలుగుతుంది. ముఖ్యంగా విలాసాల కోసం, అంటే కొత్త బట్టలు, ఖరీదైన గ్యాడ్జెట్లు లేదా ఇంటికి సంబంధించిన డెకరేషన్ వస్తువులు కొనడం కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఈఎంఐల వలలు చిక్కుకోవద్దు. ఎవరికీ గ్యారంటీ ఉండవద్దు. ఈ నెలలో మీరు చెయ్యకూడని ముఖ్యమైన పని వేరే వాళ్ల అప్పులకు మీరు గ్యారంటీ సంతకం పెట్టడం. మీ స్నేహితుడు ఎంత సన్నిహితుడైనా సరే డబ్బు విషయంలో మధ్యవర్తిత్వం వహించవద్దు. చివరికి డబ్బు పోయి స్నేహం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.
మేషరాశివారికి ఈ నెలలో రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద రోగాల భయం లేదు. కానీ మీ రాశి అధిపతి కుజుడు కాబట్టి వేడి సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శారీరక సమస్యలు, శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల కళ్ళు మండటం, నోటి పూత లేదా ఫైల్స్ వంటి సమస్యలు ఉన్నవారికి అవి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి కారం, మసాలాలు తగ్గించాలి. చలువ చేసే పదార్థాలు అంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం, మీకు ఈ నెలలో ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల ఒక్కొక్కసారి పని లేకపోసే చిరాకు వస్తుంది. ఖాళీగా కూర్చోవడం మీకు నచ్చదు. ఈ హైపర్ యాక్టివ్ నేచర్ వల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం చాలా అవసరం. ప్రమాద హెచ్చరిక, వాహనాలు నడిపేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు అస్సలు తొందరపడవద్దు. నేను టైంకి వెళ్ళాలి అనే కంగారులో స్పీడ్ పెంచితే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడండి. కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. అంటే కొన్ని రోజులు చాలా సంతోషంగా, కొన్ని రోజులు చిన్న చిన్న గొడవలతో సాగుతుంది. జీవిత భాగస్వామి మీ పని ఒత్తిడి కారణంగా మీరు మీ భార్య, భర్తకు తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ ఫోన్లు మాట్లాడుతుంటే వారికి చిరాకు రావడం సహజం. ఇది అర్థం చేసుకుని వారాంతాల్లో వారితో గడపడానికి ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల బంధం బలపడుతుంది. పిల్లల చదువుల విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది. వారు ఏదైనా పోటీలో గెలుపొందడం మీకు గర్వకారణంగా మారుతుంది. అయితే వారు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. వారిని దండించకుండా ప్రేమతో నచ్చజెప్పడం మంచిది. ప్రేమ వ్యవహారాలు, ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ధైర్యం చేస్తారు. నవంబర్ 3వ వారం తర్వాత చెప్తే పెద్దల నుండి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ప్రేమలో పడాలనుకునే వారికి కూడా ఈ నెల గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గృహిణులకు ఇంట్లో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల రాక లేదా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరగడం వల్ల మీకు విశ్రాంతి దొరకకపోవచ్చు. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగినులు, వర్కింగ్ ఉమెన్కి ఈ నెల చాలా బిజీగా ఉంటుంది. ఆఫీస్ పని, ఇంటి పని బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సాములా అనిపించవచ్చు. కానీ మీరు సమర్థవంతంగా అన్నింటినీ మేనేజ్ చేస్తారు. మీ ఆఫీసులో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ నెల అద్భుతమైన సమయం. మీ మెమరీ పవర్ చాలా షార్పుగా ఉంటుంది. ఒక్కసారి చదివితే చాలు, గుర్తుండిపోతుంది. క్లాస్లో మీరే ముందుంటారు. టీచర్ల మెప్పు పొందుతారు. పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ నెలలో తమ ప్రిపరేషన్ స్పీడ్ పెంచాలి. మీరు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. విదేశీ విద్య, విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకునే విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. యూనివర్సిటీల నుండి అడ్మిషన్ లెటర్స్ వస్తాయి. ఈ నెలలో అదృష్ట అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్ట సంఖ్యలు 9, 1, 6. ఏదైనా ముఖ్యమైన పని ఈ తేదీల్లో లేదా ఈ సంఖ్యలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. అదృష్ట రంగులు ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగు బట్టలు ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదృష్ట వారాలు మంగళవారం, గురువారం. మీకు దశ తిరిగే కీలకమైన తేదీలు. నవంబర్ నెలలో కొన్ని తేదీలు మీకు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవేంటంటే నవంబర్ 5, 6, 12, 13, 21, 22 మరియు 30. ఈ తేదీల్లో మీరు ఏ పని తలపెట్టినా విజయం మీదే. ముఖ్యమైన అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, కొత్త పనులు మొదలుపెట్టాలన్నా ఈ రోజులు చాలా మంచివి. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అనవసరమైన వాదనలకు దిగితే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మూడ్ పాడవుతుంది. రహస్యాలు చెప్పవద్దు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, మీ ఆర్థిక స్థితి గురించి అందరికీ చెప్పకండి. దిష్టి తగిలే అవకాశం ఉంది. ఆరోగ్య నిర్లక్ష్యం వద్దు. చిన్న సమస్య అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ముఖ్యంగా వేడికి సంబంధించిన సమస్యల విషయంలో పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలంతా మీకు ఇంకా సాఫీగా సాగిపోవడానికి, చిన్న చిన్న అడ్డంకుల కూడా తొలగిపోవడానికి ఈ పరిహారాలు పాటించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శ్రేయస్కరం.
ప్రతి మంగళవారం గుడికి వెళ్లి దీపం పెట్టండి లేదా ఇంట్లోనే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా. మీకు ధైర్యం ఎక్కువైనా కొన్నిసార్లు తెలియని భయం వేయవచ్చు. అలాంటప్పుడు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, రక్షణ కలుగుతుంది. ఎర్రని వస్తువుల దానం. మంగళవారం రోజు ఎర్ర కందిపప్పుగాని ఎర్రని వస్త్రాలుగాని పేదవారికి దానం చేయడం వల్ల కుజ దోషం తగ్గుతుంది, యాక్సిడెంట్ల భయం పోతుంది. పక్షులకు ఆహారం. మీ ఇంటి మేడమీద లేదా బాల్కనీలో పక్షుల కోసం కొంచెం నీళ్లు, ధాన్యం ఉంచండి. ఇది చాలా మంచి కర్మలు ఇస్తుంది. మొత్తం మీద మేషరాశి వారికి నవంబర్ 2025 ఒక గొప్ప విజయాల నెలగా నిలిచిపోతుంది. మీరు సరైన దారిలో ఉపయోగిస్తే మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.